అని ఆయన చెప్పారు. వేరాజ్ మీరే ప్రతిపక్షంగా ఐ థింక్ 83లోనో ఎప్పుడో పార్లమెంట్లో ఉన్నారు. ఏది 33 సీట్లు సంపాదించినట్టున్నారు. అప్పుడు పార్లమెంట్ సీట్లు 33, 35 మీరు గెలుచుకున్నారు. మరి ఉన్న సంఖ్యలో 540 సంఖ్యలో మీరు 10% లేరు, కానీ మిమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ ఈయనకి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఈ ప్రశ్న వస్తోంది. ఒక మాట, ఇది ఇట్ ఈస్ నాట్ వర్త్ డిస్కషన్. అసలు ఎవరైనా సరే మన రాజ్యాంగం కానీ మన సాంప్రదాయాలు రెండు ఉన్నాయి. ఇక్కడ సాంప్రదాయాలు ఉన్నది, రాజ్యాంగాలు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఈ డిస్కషను, ఈ పాయింట్ డిస్కషన్ రావటం అనేది రెడిక్యులస్. ఇది ఏమాత్రం ఇందా చెప్పలా, ఆక్రోశం, ఆవేశం, ఆంబోతుతనం, ఈ మూడు కలిసిన వాళ్ళే చెప్పగలరు. ఇది వాట్ ఈస్ దిస్? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారికి ఇంతవరకు మొన్న ఇచ్చారు 90 సీట్స్ వచ్చినాయి. లేదా నేను ఫస్ట్ టైం ఎంటర్డ్ అసెంబ్లీలో 94, ఆనాడు వీళ్ళకి 23, 26, 27 ఉన్నాయి. ఎవరు కాంగ్రెస్కి సిఎల్పి లీడర్గా జనార్దన్ రెడ్డి గారు ఇవాళ సిఎల్పి లీడర్ ఆయన, ఈజ్ ఎ గ్రూప్ లీడర్. మేము ఆయన అనేవాళ్ళం, నువ్వు కాంగ్రెస్ గ్రూప్ లీడర్. ఎస్, అసెంబ్లీలో కాంగ్రెస్ గ్రూప్ లీడర్. సేమ్ వైజ్ ఇవాళ ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ ఎ గ్రూప్ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంతేగాని అది చిన్న పిల్లల మనస్తత్వంలా ఉంది. ఆయన అడిగాడు, ఆయన కోర్టుకు వెళ్ళాడు, ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ మీరేమనుకుంటున్నారు? నేను అనేది అదే, ఈ సాంప్రదాయం ఎప్పుడు లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. మీరు అన్నమాట ఆ రోజు వాళ్ళకి ఆపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వాల. ఇది అప్పుడు మీరు 33 తెలుగుదేశం 35 గెలిచినట్టు ఇవ్వలేదు. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపోజిషన్ పార్టీలో ఉన్న పెద్ద పార్టీ అది అప్పుడు. అంతేగాని ఉపేంద్ర గారు ఉండేవారు, ఉపేంద్ర గారు ఉన్నారు. బట్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఎస్ హీ మే బి గివన్ కన్సిడరేషన్. ఇప్పుడు రేపు కనుక ఆయన అసెంబ్లీకి వచ్చి ఈజ్ ద గ్రూప్ లీడర్ ఆఫ్ పార్టీ అంటే అది ఒక్కటే. ఇప్పుడు అక్కడ స్పీకర్దే ఫైనల్గా అధికారం, అందులో స్పీకర్కి అధికారం లేదండి. ఊరికి ఆ మాట అనటమే కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. పాపం తప్ప ఆయన మీద తోయొద్దు. ఇక్కడేంటి అసలు మీరు అసలు అది అడగటానికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి ఆయన. రేపు ఏంటండి దానివల్ల ఆయనకి ఏమొచ్చా? చంద్రబాబు గారికి ఏమొచ్చింది? ఆయన ఎప్పుడైనా మాట్లాడిచ్చారా? సో ఇప్పుడు అపోజిషన్ లీడర్ అంటే ఓన్లీ 2 things. ఒకటి, ఆఫ్టర్ లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే సీఎం గారు, ఆయనకి నెక్స్ట్ అవకాశం ఇస్తారు. ఎప్పుడు అడిగినా ఆయనకి మైక్ ఇవ్వటం అయినాడు. రెండోది, ఈజ్ గివన్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇస్తారు. ఈ 2 థింగ్సే. ఇతనికి ఏది కావాలా? క్యాబినెట్ మినిస్టర్ హోదా కావాలి ఇతనికి. అసలు అసెంబ్లీకే రాననే వాడు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయనోడు. సో వస్తే స్పీకర్ మే కన్సిడర్ అంటారు? ఐ డోంట్ థింక్ స్పీకర్ హ్యాస్ గాట్ నో బిజినెస్ ఇన్ దిస్. ఎందుకంటే ఆయన పాపం ఆయన్ని బ్లేమ్ చేయటం కూడా న్యాయం కాదు. ఈ గోస్ బై రూల్ బుక్ అంతే. రూల్ బుక్ అండ్ సాంప్రదాయాలు మీకు నేను చెప్పాను. 2 సాంప్రదాయం ఎక్కడైనా ఉందంటే చూపించండి. ఎక్కడైనా అదే ఉందని చూపించి కదా ఆయన హైకోర్టుకి వెళ్ళింది. అదే దట్స్ ఎ బక్వాస్. ఆయన మాట్లాడేదంతా బక్వాసే. ఎందుకంటే బక్వాస్ అంటే మరి ఇల్లీగల్ పదం కాదుగా. ఆయన ఎవరు బోసిడీ కర్ణాలో చెప్పి నానా రచ్చ చేస్తారు అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్లో ఇది కళ్ళకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా. నిన్నటిదాకా ఎవరు ఆపోజిషన్ పార్టీ లీడరే లేదు. పార్లమెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా. పార్లమెంట్లో లేదు. నువ్వేమైనా పైనుంచి పుట్టొచ్చారా? లేదు కదా. మనం అందరూ ఎక్కడో తల్లిదండ్రులకే పుట్టొచ్చాము. ఇది ఐ డోంట్ నో, అతనికి అడ్వైజ్ ఎవరైనా ఇచ్చారా, లేకపోతే అతనికి పుట్టిన మనసులో పుట్టిన అంశమో ఏదో, కానీ సిల్లీ, ఇట్ ఈస్ వెరీ సిల్లీ. మామూలు కామన్, నేను అనుకుంటుంది ఏంటంటే కామన్ పబ్లిక్ ఎవరు కూడా దీన్ని హర్షించడం లేదు. నువ్వు పోయి పార్టిసిపేట్ చేయి, ఫైట్ చేయి. ఏంటిది? న్యాచురల్లీ యాజ్ ఏ లీడర్ ఆఫ్ ద ఓన్లీ ఆపోజిషన్ పార్టీ ఇన్ అసెంబ్లీ డెఫినెట్లీ అతనికి కన్సిడరేషన్ ఇస్తారు. స్పీకర్ గారు కూడా లేదు అడిగినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇంకొక 2 కీలకమైన అంశాలు తెర మీద ఉన్నాయి సార్. అంటే మీ ముందున్న సవాళ్ళు అంటారా, మీరు అడ్రస్ చేయాల్సిన అంశాలు అంటారా? ఫైనాన్సెస్ అయితే, స్టేట్ ఫైనాన్సెస్ చాలా హోప్లెస్ సిచ్యుయేషన్లో అయితే ఉంది. రాష్ట్ర ఖజానా దివాలా తీసిన పరిస్థితి ఆల్మోస్ట్. వేర్ ఫ్రమ్ యూఆర్ బ్రింగింగ్ ద ఫండ్స్?
and as to how you are going to address the issues. మనం అక్కడే ఆలోచించాల్సింది ఒకటి. నాకు బాగా గుర్తుంది, ఒకసారి మీరు అడిగారు, ఇదివరకు ఎప్పుడో మన డిస్కషన్, చంద్రబాబు గారు లాంటి ఒక సీజన్డ్ లీడర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎంతో ఆయనకి ప్రెస్టేజ్ ఉంది, అవగాహన ఉంది, అటువంటి వాడికి వీళ్ళందరూ కావాలా అని అడిగారు, గుర్తుంది. అదే పద్ధతిలో ఆయనకున్న అవగాహన, ఆయనకుండే ఈ దీని మీద ఆ గ్రాహ్యం తెచ్చుకున్న విశేషాలన్నింటి కూడా క్రోడీకరించుకొని హ్యాస్ టు విగిల్ అవుట్, దాంట్లో నుంచి బయటకు రావాల్సిందే. ఎవరు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, రాబోయే 20 ఏళ్ళకు కూడా అప్పు తీసుకున్నాడు ఆ మద్యం విషయంలో, గుర్తుందా లేదా మీకు? అదే కాదు, ఇంకా 4-5 స్కీమ్స్ విషయంలో ఎన్ని బిల్డింగ్లు తాకట్టు పెట్టాడు, అసలు ఏమైంది, డబ్బులు ఎన్ని బయటికి రావాలో నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్టేజ్లో ఐ ఫీల్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కమ్ టు అవర్ రెస్క్యూ. మరి లోన్గా లాంగ్ టర్మ్ వితౌట్ ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్గా లోన్లు ఇవ్వటం కానీ, సఫిషియెంట్గా మోర్ దాన్ సఫిషియెంట్ గ్రాంట్స్ ఇవ్వటం కానీ చేయాలా. నెంబర్ 2, ఇంకో పక్క చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఆయన ఈ ఎక్కువ భాగం ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసి ఇతర అన్ని